ఆచి చికెన్ మసాలా. రాజమండ్రిలో కల్తీపాల ఘోరంలో విషాదాలు కొనసాగుతున్నాయి. ఇక అనూరియా బాధితుల సంఖ్య 12 నుంచి 15కు చేరుకుంది. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా, 7 నిలకడగా ఉన్నారు. ఈ నెల 15న పాల వ్యాపారి గణేశ్వరరావు పాలు పోసిన 110 ఇళ్లకు సంబంధించి 315 మంది రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేయగా వారిలో మరో 2 కిడ్నీ వ్యాధుల బారిన పడినట్టుగా వైద్య పరీక్షలో గుర్తించారు. కల్తీపాలు తాగిన వారిలో నిన్న 6 ఏళ్ల బాలుడు మరణించడంతో ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించిన మృతుల సంఖ్య 5కు చేరుకుంది. మరోవైపు రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. విశాఖ నుంచి సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజ్ బృందం సైతం వైద్య సేవలు అందిస్తుందన్నారు. ఇక బాధితులకు చెన్నై, ముంబై నుంచి కూడా మెడిసిన్స్ తీసుకొస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. పాల కేంద్రంలోని ఫ్రీజర్లో ఇథిలిన్ గ్లైక్లాన్ కెమికల్ లీకేజీ కారణంగానే కల్తీ జరిగినట్టు అధికారులు దర్యాప్తులో గుర్తించారు. ఇక బ్యాక్టీరియల్ పరీక్షల కోసం ల్యాబ్లకు పంపిన శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉంది. కల్తీపాలకు కారణమైన వ్యాపారి గణేశ్వరరావును అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు కల్తీపాల బాధితులకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించడంపై విధుల్లో నిర్లక్ష్యం వహించిన సూపరింటెండెంట్ సత్యనారాయణపై ప్రభుత్వం వెట్టివేసింది. కొత్త సూపరింటెండెంట్గా డాక్టర్ కెనడీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఏ ఫ్యామిలీలో అయితే మరణం ఉందో వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రపోజల్స్ కింద 10 లక్షలు హామీ ఇచ్చారు. దాని ప్రకారం ఈరోజు 4 కుటుంబాలకి మేము 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి వచ్చాము. సో ఆల్రెడీ పేషెంట్స్ ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో అందరికీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎటువంటి పేమెంట్ కూడా హాస్పిటల్ మీద ఛార్జ్ చేయదు. యాజ్ వెల్ as ఆల్రెడీ ఖర్చు పెట్టిందంతా కూడా రీయింబర్స్ చేయడం జరుగుతుంది అనేది. అది కూడా గవర్నమెంట్కి ప్రపోజల్స్ రాసాము. అది కూడా మనకి టుమారో, డే ఆఫ్టర్ టుమారో అవి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మానిటర్ చేస్తున్నాము. 110 ఫ్యామిలీస్కి ఆయన మిల్క్ సప్లై చేసినట్టు తెలిసింది. అందులో 315 శాంపిల్స్ బ్లడ్ శాంపిల్స్ తీస్తే 2కి ఎలివేటెడ్ రీనల్ లెవెల్స్ వచ్చినాయి. ఆ 2ని కూడా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. సిచ్యువేషన్ ఈ 2 కూడా అర్బన్ అండ్ కోరుకొండ అర్బన్ అండ్ రూరల్, ఈ 3 ఏరియాకి సంబంధించి ఉన్నాయి. రోజున్నరగా అంటే సుమారు 22వ తారీఖు సాయంత్రం నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు వైద్య సిబ్బందితో పాటు కూటమి నాయకులందరూ కూడా అప్రమత్తమై చేయవలసిన కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికే సుమారు 293 మందికి శాంపుల్ సేకరించడం జరిగింది. 22వ తారీఖు సాయంత్రం తెలిసిన వెంటనే కారకులు అయిన గణేష్ని వెంటనే పోలీసు వారు అధీనంలో తీసుకొని రాత్రికి రాత్రే ఇళ్లన్నింటినీ కూడా సుమారు 110 కుటుంబాలు ఐడెంటిఫై చేసి 293 మందికి శాంపిల్స్ తీసుకోగా అందులో 241 మందికి ఏ విధమైన ఇబ్బంది లేదని రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది. ఇంకా 50 మందికి ఇంకొక 2-3 గంటలు అవి కూడా రావడం జరుగుతుంది. దురదృష్టమైన సంఘటన. ఇప్పుడే గౌరవ ఎంపీ గారు చెప్పినట్లుగా కారణం ఏంటన్నది కూడా చెప్పడం జరిగింది. తెలిసి చేశాడా తెలియక చేశాడా అన్నది పక్కన పెడితే ఇబ్బంది అయితే కలిగింది. మరణించారు, ఇబ్బంది పడతా ఉన్నారు కొన్ని కుటుంబాలు. ప్రైవేటు వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తి అయినా సరే చేసింది తప్పు. ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎక్స్గ్రేషియా ఇవ్వడంతో పాటు ఆ కుటుంబం ఒక వైద్యపరమైన ఇబ్బందులన్నింటినీ వాళ్ళకి ఖర్చు పెట్టే ప్రతిదీ రూపాయి కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. దాని మీద చాలా క్లియర్గా ఉన్నాం. రిపోర్ట్స్ ఇంకా రావాల్సినవి ఉన్నాయి. ఇక ఈ కల్తీపాల వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్. శివ, రాజమండ్రిలో కల్తీపాల దుర్ఘటన మహా విషాదంగా మారుతుంది. ఇప్పటికే 5 మృతి చెందడం జరిగింది.
అదేవిధంగా ఈ బాధితుల సంఖ్య కూడా పెరుగుతుంది. నిన్న కొత్తగా 3 బాధితులుగా గుర్తించారు. ఇప్పటికే 12 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో కొత్తగా మరొక 3 ఏదైతే ఈ పాల వ్యాపారి గణేష్ పాలు సరఫరా చేసిన 120 కుటుంబాలకు సంబంధించి బ్లడ్ శాంపిల్స్ సేకరించిన క్రమంలో 317 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్లకు పంపించిన క్రమంలో మరొక 3కి వారిలో అనూరియా లక్షణాలు కనిపిస్తున్నాయి. యూరిన్ బందగా అయ్యి అనూరియా లక్షణాలు వస్తున్నాయి, కిడ్నీ ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయని చెప్పి కూడా గుర్తించి వారిని కూడా ఆసుపత్రికి తరలించారు. దీంతో 15 మంది వరకు కూడా ప్రస్తుతం బాధితులు పెరిగారు. అదేవిధంగా మొత్తం ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా 20 మంది పైగా ఈ ప్రాణాపాయ స్థితిలోకి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో చూస్తే కనుక ఈ మొత్తం వైద్య సేవలకు సంబంధించి రాజమండ్రిలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరందరికీ కూడా పూర్తిగా ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి కూడా అధికారులు ప్రకటించారు. అదేవిధంగా విశాఖకు చెందిన సీనియర్ ఏదైతే నెఫ్రాలజిస్ట్ రవిరాజన్ కూడా నిన్న వచ్చి పేషెంట్స్ ను ఆరోగ్య పరిస్థితిని కూడా పరిశీలించి వెళ్లారు. వారికి సంబంధించి మందులను చెన్నై, ముంబై నుంచి కూడా తీసుకొస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇందులో చూస్తే కనుక 8 మంది పరిస్థితి విషమంగా ఉండడం అనేది కూడా మరొక వారి కుటుంబాలను కూడా తీవ్రంగా కలిసివేస్తుంది. వీరిలో 6 వృద్ధులు ఉన్నారు. 2 చిన్నారులు రాజమండ్రి రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 3 ఏళ్ల చిన్నారి, అదేవిధంగా మరొక 6 నెలల చిన్నారి. వీరికి కూడా కిడ్నీ ఎఫెక్ట్స్ కావడం అనేది కూడా చాలా ఏదైతే దయనీయంగా కనిపిస్తుంది. ఇందులో చూస్తే కనుక ఏదైతే దీనికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళు ఏదైతే ఇథిలీన్ గ్లైకాల్ అనే కెమికల్ లీక్ అవ్వడం వల్లే ఈ మొత్తం ఈ కల్తీ తలెత్తింది. అదే ఈ ఇథిలీన్ గ్లైకాల్ కలిపిన పాలను అంటే ఒక క్యాన్లో కలిపిన పాలను తీసుకొచ్చి రాజమండ్రిలో విక్రయించడం జరిగింది. అది ఇందులో చూస్తే కనుక ఈ కెమికల్ కలిసిన తర్వాత కూడా ఆ పాలను తీసుకొచ్చి విక్రయించిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పి కూడా దర్యాప్తులు కూడా వెల్లడైంది. దీంతో పాటు మరికొన్ని సంచలన విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రతిరోజు కూడా ఈ పాల వ్యాపారి గణేశ్వరరావు యూరియా, అదేవిధంగా డిటర్జెంట్ వంటివి కలుపుతున్నట్టుగా కూడా పోలీసుల వద్ద అంగీకరించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ రోజు మాత్రం పర్టికులర్ గా ఈ నెల 15వ తేదీన మాత్రం ఆ ఫ్రిడ్జ్ నుంచే ఏదైతే మొత్తం ఈ దారుణానికి కారణమైన ఈ ఫ్రిడ్జ్ నుంచే ఈ ఇథిలీన్ గ్లైకాల్ లీకేజ్ కావడం, ఆ లీకేజ్ అయిన ఆ కెమికల్ కాస్త ఆ పాలులో కలిసిన నేపథ్యంలో ఆ పాలను బయట పారేయకుండా తీసుకొచ్చి రాజమండ్రిలో విక్రయించేశాడు. అదేవిధంగా అక్కడ నరసాపురం గ్రామంలోనే కొంతమందికి ఆ పాలుని అందజేసిన క్రమంలో వారు కూడా ఆ పాలు చేదుగా ఉన్నాయని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా అతను గణేశ్వరరావు యథావిధిగా రాజమండ్రి వచ్చి ఈ కుటుంబాలకు విక్రయించడం జరిగింది. ఆ పాలు తాగిన వారిలో ఈ కుటుంబాల వారంతా కూడా ఈ బలైపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి చూస్తే కనుక ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనని సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అదేవిధంగా నిన్న అసెంబ్లీలో కూడా దీనిపై ప్రకటన చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఈ ఘటన పెద్ద కనువిప్పు కావాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. లూజ్ పాల విక్రయాలకు సంబంధించి చూస్తే కనుక ఎక్కువగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. అదే దానికి సంబంధించి లూజ్ పాలను ఏదైతే టౌన్ లో తీసుకొచ్చి ముఖ్యంగా సిటీస్ రాజమండ్రి ఉందంటే కనుక 6 లక్షల జనాభా ఉన్నారు. వీరికి సంబంధించి చుట్టుపక్కల పల్లెటూరు నుంచి కూడా అనేక మంది వెండర్స్ రైతుల దగ్గర ఈ పాలను సేకరించి తీసుకొచ్చి రాజమండ్రిలో విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో ఈ పర్టికులర్ గా ఈ ప్రస్తుతం ఈ నిందితుడైన గణేశ్వరరావు కూడా ప్రతిరోజు కూడా 70 లీటర్ల పాలు రైతుల వద్ద కొనుగోలు చేసి 100 లీటర్లను రాజమండ్రి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దాన్ని బట్టి చూస్తే కనుక 30 లీటర్ల పైగా ఈ కల్తీ చేస్తున్నట్టుగా, అదే ఈ పాలలో నీళ్లు కలిపి వాటిలో మళ్ళీ చిక్కదనం కోసం ఈ డిటర్జెంట్ కావచ్చు లేకపోతే యూరియా కావచ్చు ఇలాంటివన్నీ కూడా కలుపుతున్నట్టుగా కూడా పోలీసులు దర్యాప్తు వెల్లడైంది. దీంతో ఈ కల్తీ పాలు ఇదే అమృతంలా ఉండాల్సిన పాలు ఇలా విషంగా మారుతున్నాయని చెప్పి ఆందోళన మరొకసారి రాజమండ్రి ఘటనతో మొత్తం పూర్తిగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన నేపథ్యంలో ప్రజలు బయట లూజ్ పాలు విక్రయాలు కొనాలంటేనే భయపడేలాగా ఈ పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి చూస్తే కనుక ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పటికే నిన్న వైసీపీ బృందంలో వచ్చిన మాజీ మంత్రులు కూడా చాలా కీలకమైన డిమాండ్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా పాల సరఫరా వ్యవస్థ రోజుకి ఆంధ్రప్రదేశ్ లోనే చూస్తే కనుక 200 లక్షల లీటర్ల పాలు సేకరణ జరుగుతూ ఉంటుంది అనధికారికంగా. అయితే ప్రైవేట్ సెక్టర్ లో కావచ్చు, వెండర్స్ కావచ్చు, వీళ్ళందరి దగ్గర వీటిపై ఎలాక్కడా కూడా నియంత్రణ లేదు. వీరు ఏది నమ్మకం బట్టి కేవలం వీళ్ళంతా కూడా ఈ పాలకు సంబంధించిన వ్యాపారులంతా కూడా ఉంటున్నారు. ఎప్పటి నుంచో కూడా సంవత్సరాల తరబడి వీళ్ళు పాలు పోస్తున్న క్రమంలో వినియోగదారులు కావచ్చు వాళ్ళు నమ్మకంతో ఈ పాలు అయితే వాళ్ళ దగ్గర కొనుగోలు చేస్తున్నారు. అందులో ఇలాంటి వారు ఈ ప్రస్తుతం
ఈ కేసులో నిందితుడైన గణేశ్వరరావు లాంటి వాళ్ళు తెలిసి తెలియక కొంత ఇది చేస్తున్నారు. ఈ కెమికల్ కలిసిన తర్వాత కూడా అతను ఆ పాలను బయట పారేసి ఉంటే అసలు ఎంత మహాఘోరం సంభవించేది కాదని చెప్పి కూడా తెలుస్తుంది. వీరి కుటుంబ వీరంతా కూడా వీళ్ళు ఇద్దరు చిన్నారులు కూడా ఉండడం అనేది కూడా అత్యంత విషాదంగా మారింది. ఏదైతే 8 మంది పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉన్నట్టుగా కూడా ఏదైతే అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలో వారికి సంబంధించి ప్రాణాపాయ పరిస్థితి కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా ఈ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రూజ్ పాల విక్రయాలపై తనిఖీలు చేపట్టి దాడులు చేస్తామని చెప్పి కూడా ఆహార నియంత్రణ శాఖ అధికారులు చెప్తున్నారు. అంటే ఫుడ్ కంట్రోల్ అధికారులు వీటిపై దాడులు చేసి తనిఖీలు చేయాల్సిన ఫుడ్ కంట్రోల్ అధికారులు ఎక్కడా కూడా లేని పరిస్థితి. ముఖ్యంగా ఒక రాజమండ్రిగా చూసుకుంటే కనుక దాదాపు 6 లక్షల జనాభా ఉన్న రాజమండ్రి నగరానికి కేవలం ఒకరిద్దరు కూడా ఫుడ్ కంట్రోల్ సిబ్బంది కూడా లేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం పూర్తిగా ప్రభుత్వంలో వ్యవస్థలు అనేది నిర్వీర్యం అయిపోయాయి. అలాంటి ఎక్కడ అధికారులు ఈ ఫుడ్ కంట్రోల్ సంబంధించి కావచ్చు, కల్తీ సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఇది తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. పాల కల్తీ, నిన్న రాజమండ్రిలో జరిగిన పాల కల్తీ కావచ్చు, గతంలో జరిగిన ఆహార కల్తీ, ముఖ్యంగా హాస్టల్స్ లో ఆహార కల్తీలు ఇలాంటి సంఘటనలు కూడా ఎక్కువైపోయి రాజమండ్రిలోనే గత నెల రోజుల క్రితం చూసుకుంటే దాదాపు పెద్ద ఎత్తున రెస్టారెంట్లో తనిఖీలు కూడా బయటపడిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యంపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి కూడా అటు డిమాండ్లు కావచ్చు, విమర్శలుగానే వస్తున్నాయి. ఇటు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వైఖరిపై కూడా కొంత వైసీపీ మాజీ ఆరోగ్య శాఖ మంత్రులు కూడా తీవ్రంగా విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఇటు పశుసంవర్ధక శాఖ కూడా చాలా పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ముఖ్యంగా వైసీపీ నేతలు కూడా చాలా సంచలనమైన ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబు స్వయంగా డైరీ ఉండడం వల్ల ఆయన ఈ డైరీ రంగాన్ని పట్టించుకోవట్లేదని చెప్పి కూడా వైసీపీ నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో రాజమండ్రి ఘటన తర్వాత అయినా ప్రభుత్వం కనువిప్పు కలగాలని చెప్పి కూడా డిమాండ్లు వస్తున్నాయి. ముఖ్యంగా వినియోగదారులు అయితే ముఖ్యంగా పిల్లల కోసం పాలు కొనుగోలు చేస్తున్నారు. అంటే మంచి పాలు అంటే దాదాపు లీటర్ 100 రూపాయలు పెట్టి కూడా ఈ పాలు కొనుగోలు చేస్తున్నారు. కేవలం పిల్లలకు పోషణ కావచ్చు, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, పిల్లలకు సంబంధించిన అదైతే ఎదుగుదల బాగుంటుందని చెప్పి కూడా పాలు ఖచ్చితంగా కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితి చూసి పూర్తిగా భయాందోళనకు గురవుతున్నారు. వైద్యులు కూడా దీనిపై మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద రాజమండ్రి కల్తీ పాల ఘటన అయితే విషాదాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంకా 8 మంది కూడా ఈ ఘటనలో ఇప్పటికే 5 అధికారికంగా మృతి చెందారు. మొత్తం 6 మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా 8 మంది కూడా క్రిటికల్ గా ఉన్న నేపథ్యంలో కొత్తగా బాధితులు కూడా చేరుతున్న నేపథ్యంలో 20 మంది వరకు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రాణాపాయాల స్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఇంకా అప్రమత్తం కావాలని చెప్పి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. సేవ రైట్, ఓకే, థ్యాంక్ యూ. Thank you.